ప్రస్తుతం మనకి ఒక 2 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ సీజన్‌లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడటం ఇది రెండోసారి. సో, ఇది మనకి యాక్చువల్‌గా సుదూరమైన ప్రాంతము. మనకి ఈ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సో, దీని ప్రభావంతోటి రాష్ట్రంలో మనకి గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. నిన్నటి నుంచి కొంచెం క్లౌడింగ్ పెరిగింది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. సో, ఈరోజు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతానికి కూడా అవకాశం ఉంది. సో, ఈ జిల్లాలకి ఈరోజు యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఇటు కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకి యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మనకి మోడరేట్ రెయిన్ అంటే 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. ఇటు దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కూడా మోడరేట్ రెయిన్. మన సిటీలో కూడా ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కొంచెం మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది. సార్, రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో ఎలాంటి వెదర్ రిపోర్ట్ ఉండే అవకాశం ఉంది? ఏ ఏ ప్రాంతాల్లో కూడా వర్షాలకు అవకాశం ఉంది? ఈ అల్పపీడనం ఆల్రెడీ తీరాన్ని దాటి ఇది జార్ఖండ్ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతము జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ సమీపంలో ఉంది. ఇది తీరాన్ని దాటేసింది కాబట్టి గ్రాడ్యువల్గా వీకెన్ అవుతుంది. వీకెన్ అయ్యి నార్త్ వెస్ట్గా ప్రయాణం చేస్తుంది కాబట్టి రేపటి నుంచి గ్రాడ్యువల్గా మనకి ఈ ప్రభావం కూడా తగ్గిపోతుంది. సో, రేపు కూడా కొంచెము మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొంత మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి గ్రాడ్యువల్గా మళ్ళీ రెయిన్ తగ్గిపోయి ఓన్లీ ఐసోలేటెడ్ రెయిన్స్ అక్కడక్కడ పడే అవకాశం మాత్రమే ప్రస్తుతం కనిపిస్తుంది. సార్, హైదరాబాద్ మహానగరం పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఊళ్ళల్లో కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో నీటి సమస్య బాగా ఏర్పడుతుంది. ఇక్కడ ఏమన్నా భవిష్యత్తులో మరికొద్ది రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితి ఏమైనా మారే అవకాశం ఉందా? మనకి ఈరోజు కొద్దిగా మోడరేట్ రెయిన్ అవకాశం ఉంది సిటీలోని కొన్ని ప్రాంతాల్లో. పెద్దగా రాగల వారం 10 రోజుల వరకు మళ్ళీ ఏమీ పెద్దగా సిస్టమ్స్ ఏమీ కనపడలేదు. అందుకని మనకి చెదురుమదురు వర్షాలు తప్పించి పెద్దగా భారీ వర్షాలు కానీ కంటిన్యూస్ వర్షాలు కానీ ప్రస్తుతం ఏమీ అవకాశం కనిపించడం లేదు. సార్, గ్రామీణ భారతంలో అయితే మాత్రం చాలా వరకు ఈ రాష్ట్రంలో అయితే మాత్రం చాలామంది విత్తనాలు వేశారు. కానీ అవి మొత్తం కూడా ఎండిపోతున్నాయి. చాలా వరకు రైతులు కూడా మొత్తం కూడా పంటలు ఈసారి వేయాలన్నా పంటలు వేసిన వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏమన్నా జిల్లాల వారీగా ఏమన్నా నీటి సమస్యకైనా పరిష్కారం దొరికే అవకాశం ఉందా? మనం అంటే ఈసారి 2-3 నెలల ముందు నుంచి చెప్తున్నాం. యాక్చువల్గా ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి. వరి వ్యవసాయం చేసినట్టయితే ఇబ్బంది, వేరే వాటికి మారమని. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఐఎండి తోటి ఫోర్కాస్ట్ తీసుకుని వ్యవసాయ విద్యాలయం అనుసంధానంతో యాక్చువల్గా ఈ తక్కువ కాలంలో అయిపోయే పంటలు, తక్కువ నీటితోటి అయ్యే పంటలు వ్యవసాయదారులకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎల్నినో ఇంకా పెరిగే అవకాశమే ఉంది గ్రాడ్యువల్గా. సో, ఇబ్బందులు అయితే ముందు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిపాటి రెయిన్స్ చూసి విత్తనాలు పెట్టినట్టయితే మళ్ళీ ఈ ఖర్చు కూడా ఇది అవుతుంది. సో, డైరెక్ట్గా కాలువ వ్యవసాయం ద్వారా ఎవరికైనా నీరు అందుబాటు ఉన్నవారు, అలాగే బోర్లలో ఆల్రెడీ వాటర్ ఉండి పర్వాలేదు అనుకున్న వారికి పర్వాలేదు. కానీ మెయిన్గా వర్షాధారంగా చేసేవారు మటుకు ఐఎండి నుంచి మళ్ళీ ఫోర్కాస్ట్ ఏదైనా స్ట్రాంగ్ సిస్టమ్ వచ్చింది, 5-6 రోజులు గట్టిగా రెయిన్స్ పడతాయి అని చెప్పేంత వరకు యాక్చువల్గా ఇటువంటి ఆపరేషన్స్ చేయొద్దనే చెప్తున్నాం. ఎల్నినో ప్రభావం ఏ రకంగా ఉంది? బలపడిందా లేకపోతే స్వల్పంగా తగ్గుతుందా? ఎల్నినో ప్రభావం ఇంకా పెరుగుతుందనే మొత్తం ఇంటర్నేషనల్ వెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చెప్పేది ఏంటంటే రాగల కాలంలో ఇంకా ప్రభావం పెరుగుతుందని. ఈ ఎల్నినో అన్నది ఒక వారం నెల రోజుల్లో వస్తే పోయేది కాదు. ఇది కొంచెం విస్తృతమైన పరిణామమే కాబట్టి కొంత టైం అయితే పడుతుంది. దీనికి రాగల 2 నెలల్లో కూడా కొంచెం పెరిగే అవకాశమే ఉంది. అయితే మనకి ఈ నెలాఖరికి మనకి మాన్సూన్ సీజన్ సగం కాలం అయిపోతుంది. మిగిలిన ఇంకో 2 నెలల కాలం ఉంటుంది. సో, ఈ నెలాఖరికి మనకి ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఈ 2 నెలల కాలంలో ఎంత లోటు ఉంది, రాగల 2 నెలల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది కూడా మనకి క్లియర్గా నివేదిక ఈ నెలాఖరికి వస్తుంది. సో, ఓవరాల్గా ఎట్లా చెప్తారు సార్, తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అలాగే భవిష్యత్తులో ఎట్లా ఉండే అవకాశం ఉందంటే ఏం విశ్లేషిస్తారు? ప్రస్తుతం మనకి ఈ అరకొర వర్షాలే కొనసాగే అవకాశం ఉంది. రాగల వారం 10 రోజుల వరకు కూడా మనకి పెద్దగా వర్షాలు అయితే ఏమీ కనపట్టలేదు. ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.